ప్రాంక్ చేయబోతున్నా. ఇంకా ఈ ప్రాంక్ చేసిన తర్వాత నాకు మామూలుగా ఉండదు. మోడల్ బోల్తే మోడల్ ఒకసారి పట్టుకో, నా దగ్గరికి ఎలా వస్తుంది చూడు. ఇప్పుడు దొరికిపోద్ది గైస్, చూడండి గైస్. ఆచుకులు ఆచుకుచ్చి కుచ్చు కుచ్చా. అరే పిల్లల నోటి దగ్గరికి లాక్కుంటారా గైస్? మీ అందరికి లేడీస్ హాస్టల్ చూపిస్తాను చూడండి. మా హాస్టల్ వార్డెన్ గైస్. వీడియో చూస్తే అర్థమైంది ఎవరు వార్డెన్. ఆ పిల్ల కోసమే నేను చేశాను. రూమ్ లో తీసుకెళ్ళి పెట్టమే కొడుతుంది. అది కన్ఫర్మ్ నీకుంది. ఆ బల్లి నువ్వు ప్లేట్ లో పెట్టుకో. ఇప్పుడు ఈ ఐడియా నీకెందుకు వచ్చిందిరా? పెట్టుకొని తినాలా? చిచ్చి బారులో ఓసి లైఫ్ కు షేకే వచ్చింది, షేక్ షాకే ఇచ్చింది. హాయ్ హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ షబీనా షేక్. సో ఈ రోజు వీడియో ఏంటంటే పవిత్ర వాళ్ళ మమ్మీ అండ్ వాళ్ళ సిస్టర్, కజిన్ సిస్టర్ వచ్చారనమాట. సో వాళ్ళు వచ్చినందుకు పవిత్ర ఫస్ట్ టైం ఇంట్లో వంట చేస్తుంది. సో చికెన్ ఎప్పుడు పవిత్ర బాగా చేస్తుంది. చాలా 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 రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు చికెన్ చేస్తుంది అండ్ చాలా వెరైటీస్ కూడా కుక్ చేస్తుంది. సో ఆ కుకింగ్ వీడియో వాళ్ళ మమ్మీ వచ్చారు కాబట్టి స్పెషల్ వీడియో అనమాట. ఇందులోనే నేను ఒక ప్రాంక్ చేయబోతున్నా. ఇది ప్రాంక్ ఏంటంటే, ఇప్పుడు పవిత్ర వంట చేస్తుంది కదా, అందరం కలిసి తింటాము ఆల్మోస్ట్. పవిత్ర తినే రైస్లో నేను ఇది లోపలికి పెట్టి పవిత్రని భయపెట్టబోతున్నా. భయం వేస్తుంది నాకు, ఎలా రియాక్ట్ అవుతుంది ఏంటి అని. నాకైతే వీడియో తర్వాత ఏం జరిగిద్దా అనేదే భయం ఉంది. ఎందుకంటే నార్మల్గానే అస్తమాను కొడతా ఉంటుంది నన్ను. ఇంకా ఈ ప్రాంక్ చేసిన తర్వాత నాకు మామూలుగా ఉండదు. సో ఎలా ఉంటుంది ఏంటి అనేది లాస్ట్ వరకు చూడండి వీడియోని, అస్సలు స్కిప్ చేయకండి. చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో. అస్సలు తెలియకుండా ఇది లోపల అన్నం లోపల ఎలా పెడతాను, తను ఎలా రియాక్ట్ అవుతుంది అనేది ఖచ్చితంగా చూడండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. అది దా మ్యాటర్. సో చూడండి ఎంత రియలిస్టిక్గా ఉందో. నేను ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు నేనే భయపడ్డాను, చాలా భయం వేసింది. దీనికి కాలు ఇరిగిపోయింది. బట్ ఎనీవే నాకే భయం వేసింది. ఇప్పుడు పవిత్రకైతే మామూలుగా ఉండదు. పవిత్రతో పాటు పవిత్ర వాళ్ళ మమ్మీ, వాళ్ళ సిస్టర్ వీళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి అనేది చూద్దాం. లెట్స్ కమ్ ఆన్. పవిత్ర లేస్తావా? ఇంకా కాఫీ కావాలా? ఏంటది? వీడియో వేలు చూపిస్తున్నావు ఏంటి? గోరు చుట్లు వేసిందా? వేడి చేసిందా? అవును. నీలో అంత వేడుందా? టీ తాగుతావా? కాఫీ కావాలా? ఓకే, నీకు ఒక స్పెషల్ కాఫీ తీసుకొస్తా చూడు. సో గైస్, మా ఇంట్లోకి కొత్త ప్రోడక్ట్ వచ్చింది, కాఫీ మేకర్. సో రోజు లెగంగానే బెడ్ కాఫీ తాగందే అసలు నాకు డే స్టార్ట్ అవ్వదు. పవిత్రకు కూడా అంతే, కాఫీ తాగందే అసలు. కాకపోతే తను ఏంటంటే బ్లాక్ కాఫీ తాగిద్ది, నేను అయితే క్యాపుచినో ఇలా అనమాట. సో కొంచెం కాఫీ మంచిగా చిక్కగా పెట్టుకొని తాగడం బాగా అలవాటు నాకు. సో ఈ రోజు లేచి కిచెన్లోకి వెళ్ళి ఇదంతా తంటే ఎందుకని చెప్పి కాఫీ మేకర్ కొనేసా అనమాట. సో అగారో బ్రాండ్, చాలా అంటే చాలా మంచి బ్రాండ్. సో ఆల్మోస్ట్ మా ఇంట్లో యూజ్ చేసే ప్రొడక్ట్స్ అన్ని కూడా అగారో నుంచి ఉంటాయి. సో ఈ రోజే ఓపెన్ చేశాను అనమాట కాఫీ మేకర్, అగారో బ్రాండ్ అనమాట. సో దీన్ని ఎలా యూజ్ చేస్తారు ఏంటి అనేది చెప్తాను. డైలీ మీరు ఆఫీస్కి వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. క్విక్గా కాఫీ కావాలి అనుకుంటే ఇన్స్టెంట్గా చేసుకోవడానికి చాలా అంటే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది అనమాట. మీరు కూడా బుక్ చేసుకోవచ్చు దీన్ని. సో దీన్ని ఎలా యూజ్ చేస్తారు ఏంటి అనేది చెప్తున్నాను చూడండి. సో ఇది ఆల్రెడీ కాఫీ బీన్స్ పౌడర్ చేసి పెట్టుకున్నాను అనమాట నేను. సో దీన్ని, ఈ కాఫీ పౌడర్ని ఇందులో వేసుకోవాలి మనం.
ఇందులో వేసుకొని ఇట్లా దీంతో ఇలా ప్రెస్ చేసేసుకోవాలి. ప్రెస్ చేసుకొని ఇక్కడ ఫిక్స్ చేసేయాలన్నమాట. సో ఇలా ఫిక్స్ చేసేసుకోవాలి. ఆ పౌడర్ అందులో ఫిక్స్ చేసిన తర్వాత ఇక్కడ వాటర్ పోసుకోవాలి మనం. ఇక్కడ ఇలా ఓపెన్ చేయడానికి కూడా ఇస్తాడు. దీని మీదనే లిమిట్ కూడా రాసిందనమాట. ఎంతవరకు వాటర్ పోయొచ్చు, ఎన్ని కాఫీస్ మనం చేసుకోవచ్చు అనేది లిమిట్ కూడా ఉంటుంది. సో దాన్ని బట్టి మనం చేయాలన్నమాట. తర్వాత ఇలా స్విచ్ ఆన్ చేసుకొని ఇలా ఆన్ చేసుకొని ఇది ప్రెస్ చేయాలి. ఈ బటన్ ప్రెస్ చేస్తే ఇది చూసారా స్లోగా ఇలా వెళ్తుంది. సో గైస్ చూడండి కాఫీ ఎలా పడుతుందో. సో చాలా హాట్గా పడుతుంది. సో ఇలా కూర్చొని ఈజీగా చేసేసుకోవచ్చు. అగారో బ్రాండ్ చాలా అంటే చాలా బాగుంటాయి ప్రొడక్ట్స్ అన్ని. కాఫీ మేకర్ అయితే ఆసమ్ అనమాట. ఇంకా నేను ఆఫ్ చేసేస్తున్నా. సో గైస్ చూసారా ఎంత ఫోమ్ తో వచ్చింది. ఇది బ్లాక్ కాఫీ అనమాట. బ్లాక్ కాఫీ తాగే వాళ్ళు ఇలా చేసుకుని తాగొచ్చు. ఇప్పుడు దీన్ని మనం మిల్క్ ని కూడా చేసుకొని క్యాపుచినో చేసుకుందాం. మిల్క్ కూడా మనకి ఎంత ఫోమ్ కావాలో అంత ఎంత ప్రెజర్ కావాలి, ఎంత ఫోమ్ కావాలి అనేది చూసుకొని ఇది టర్న్ చేస్తే సో ఫోమ్ చూడండి ఎలా వస్తుందో. ఎంత కావాలంటే అంత వస్తుంది గైస్. చూడండి ఎలా వచ్చిందో. అసలు ఎంత బాగా అనిపిస్తుందో నాకు. రెండు చూస్తుంటేనే ఇలా తాగేయాలనిపిస్తుంది. సో మనం దీన్ని ఇలా మిక్స్ చేసుకొని తాగొచ్చు అనమాట. సో ఇప్పుడు దీన్ని మిక్స్ చేద్దాం గైస్. నాకు ఇంకా ఫోమ్ సరిపోలేదు, మళ్ళీ చేసుకుంటున్నాను నేను. సో చాలు నాకు. సో పెద్ద పెద్ద కాఫీ షాపుల్లో ఎక్స్ప్రెస్సో, క్యాపుచినో, లాటే అని చెప్పి పేర్లు ఏవేవో పెట్టి అమ్మిపడి దొబ్బుతూ ఉంటారు. సో మనం ఈ మిషన్ కనుక కాఫీ మేకింగ్ మిషన్ ఇంట్లోనే కొనేసుకుంటే ఈజీగా, ఇదిగో ఎంత బాగుందో చూడండి. వావ్ 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 అమేజింగ్. ఎంత బాగుంది చూడడానికి. అసలు మైండ్ ఇలా రిలాక్స్ అవుతుంది గైస్. సో కాఫీని బాగా ఇష్టపడే వాళ్ళకి ఈ కాఫీ మేకింగ్ మిషన్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. సో దీని డిఫరెంట్ ఈ లిడ్ కానీ ఈ వాటర్ తీసేది కానీ ఇవన్నీ కూడా మనం తీసి మళ్ళీ క్లీన్ చేసుకోవచ్చు. ఇది కూడా ఇలా ఓపెన్ చేసేసి మళ్ళీ క్లీన్ చేసి ఎలా అలా పెట్టేసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా ఈజీ మేకింగ్. కాఫీ లవర్స్కి అయితే చాలా బాగా నచ్చుతుంది. సో లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఖచ్చితంగా మీరు కూడా ఆర్డర్ చేసుకోండి ఇప్పుడే. కాఫీ లవర్స్ అయితే మీరు నాకు లవ్ యూ, థ్యాంక్ యూ ఎన్ని చెప్పినా కూడా సరిపోదు అనమాట. అదే మ్యాటర్. ఏం చేస్తున్నారు గైస్? ఈరోజు మా ఇంట్లో చికెన్ వండుతున్నాం. ఎవరు వండుతున్నారు తెలుసా? షెఫ్ బై పవిత్ర. హిందూ బోత్ బై షెఫ్. ఇన్సల్ట్ చేస్తున్నావు నన్ను. నువ్వు మాత్రం స్నానం చేసి వీడియో రెడీ అయిపో. యా రెడీ అయినా కూడా ఇలానే ఉండవు తెలుసా. అందుకే disgusting guys, very lame, it's lame. Oh my god. So ఏంటి స్పెషల్ ఈరోజు? My mom came, so that's why I went to kitchen because of లేకపోతే అసలు రాదు. కిచెన్ ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు మనకి. కిచెన్ ఎక్కడ ఉంటుందో కూడా తెలీదు. అమావాస్యకి పుణ్యానికి ఇలా వస్తుంది. వచ్చి ప్లీజ్ బ్రష్ చేసావా? సో అప్పుడప్పుడు చికెన్ చేస్తుంది, కానీ బాగానే చేస్తుంది చికెన్ డాన్స్ చేస్తుంది గైస్. చికెన్ బ్రేక్ డాన్సింగ్. అదేంటి పైన ఇది మసాలా కాదు, ఇది మన ఏమంటారు బొద్దింకల పొడి, మునక్కాయ పులుసు. మునక్కాయ పులుసా? ఓ మై గాడ్. నెల్లూరు స్పెషల్. చికెన్ మనకుండ స్పెషల్. మోడల్ బోల్తే మోడల్. ఇప్పుడు అందరం కలిసి కూర్చొని తినబోతున్నాం. ఆంటీ, పవిత్ర, నేను, పవిత్ర వాళ్ళ పాప. నా స్వహస్తాలతో చేశాను. షబ్బు చాలా హెల్ప్ చేసింది. ఇప్పుడు చేయబోతుంది షబ్బు, ఎందుకంటే నేను చేస్తే తిని పెడుతుంది. సో అందుకంటే ఏం చేయలేదు అనమాట. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. ఈ అమావాస్య పుణ్యానికి చేసి చాలానే ఎక్స్ట్రా చేస్తున్నావు తెలుసా. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. ఎట్లా ఉన్నాం గైస్? సో బ్రౌన్ రైస్ తినబోతున్నాం. చాలా ఉందిరా నీ దగ్గర.
నువ్వు చెప్పుకోవాల్సి వస్తుంది డైట్ లో ఉన్నానని. నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు డైట్ లోనే ఉన్నావా? Yes, I'm so diet. ఇది నైట్ టైం వేసుకుంటారు నాకు డే కి నైట్ పెద్ద తేడా ఉండదు. ఒప్పుకున్నావు అయితే. చూసారు కదా కిచెన్ కి తనకి ఎంత దూరం ఉంటుందో. 100 స్పూన్లు పెట్టావు దీంట్లో. దోశలు పెట్టావు. చూపించిన దోశ ఇదిగో ఇదేంటిది ముక్కుగా పెడతా. ఇది ఒకటి మళ్ళీ ఇది ఒకటి. అరుస్తున్నాడు భయ్యుడు. ఒక్క పని లేదు. ఏంటి పవిత్ర డామినేట్ చేస్తా ఉంటావా? మొగుడు బా ఏంటి నాకు నువ్వు? హాయ్, నేనంటే ఎంత ఇష్టమంటే గాయస్ ఇట్లా పిలువగానే వచ్చేస్తాను. అంత సినిమా లేదు. భయపెట్టక పవిత్ర. ఇంట్లాకే గొడవైంది ఇద్దరికి. అవునా నిజమా? ఎప్పుడైనా అన్నం తిన్నాను మారం చేస్తే పవిత్రకి ఇచ్చేస్తా అని చెప్పి భయపెట్టండి, తినేస్తుంది. ఇలానే చెప్పురా. చూసావా నా దగ్గరికి ఎలా వస్తుంది చూడు. అది అవదమ్మా. ఒకసారి పట్టుకో, నా దగ్గరికి ఎలా వస్తుంది చూడు. ఇప్పుడు దొరికిపోద్ది గైస్. చూడండి గైస్. ఆచుకులు ఆచుకుచ్చి కుచ్చు కుచ్చా. అరే చాలా భయపడుతుంది షబ్బు. షబ్బు చాక్లెట్ ఇస్తానన్నా కుచ్చి కుచ్చి కాపాడండి ఏరన్ను అంటుంది. అరే నువ్వు రాకపోతే నా పరిస్థితి కదరా. ఉందా షబ్బు? పోరా ఉందా? హాయ్ రా క్యూటీ బ్యూటీ. అన్ని నా పోలికలే ఇద్దరుగా. అవునా? అన్ని నా పోలికలే. అల్లరి ఆ స్పాంటినిటీ. జామకాయ తినడంలో బిజీ ఉంది. లాగేసుకుంటున్నా. అరే పిల్లల నోటి దగ్గరికి లాక్కుంటావరా? సారీ గైస్, మీ అందరికి లేడీస్ హాస్టల్ చూపిస్తాను చూడండి. హాయ్ డూ సబ్స్క్రైబ్ పాగల్ పవిత్ర యూట్యూబ్ ఛానల్. సో గలీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షబీనా షేక్ ఛానల్ ని. చూడండి మా కామెడీ చూసి ఎలా అవుతుందో. షాక్ అయింది. ఓకే గైస్, మాన్సు చాలా కష్టపడింది. అప్పుడప్పుడు వంట రూమ్ లోకి వచ్చి చూస్తూ వెళ్తుండేది ఎలా జరుగుతుంది వర్క్ అది అని చెప్పేసి. మేము వెళ్ళి తినేస్తాము. బాయ్. చాలా ఈ వీడియో ఎలాగో ఎవరు చూడరు కాబట్టి అంత సినిమా లేదు. చాలా వెరైటీస్ ఉన్నాయి. ఆకలిసేస్తుంది, తినాలి గైస్. సో మ్యాటర్ ఏంటంటే ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఏమైందిరా? నా బాధ ఎవరికి రాకూడదు గురువు గారు. ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్లీ వంట రూమ్లోనే మేము ప్లేట్లో అన్నం కర్రీ వేసుకొని తినేసి వస్తాం అనమాట. ఇప్పుడు అందరం కలిసి కూర్చుంటున్నాం. సో ర్యాంక్ ఎలా చేయాలి ఏంటి నాకేం అర్థం కావట్లేదు. అది దాన్ని ఎలా ఇన్సెట్ చేయాలి, లోపల పెట్టాలి పవిత్ర రైస్ లోపలికి అనేది ఒక కన్ఫ్యూజన్ గా ఉంది, టెన్షన్ గా ఉంది. పెద్ద సమస్య వచ్చి పడిందే. అది ఎలా రియాక్ట్ అవుతుంది ఏంటి అని చెప్పి చాలా భయం వేస్తుంది. అక్కడ చూసారు కదా హాల్లో అన్ని పెట్టుకొని కూర్చున్నాం. ఇప్పుడు అక్కడే కూర్చొని రైస్ కూడా ప్లేట్లో పెట్టుకుంటాం. ఇప్పుడు నేను ఎలా చేయాలో నాకు అర్థం కావట్లేదు, భయం వేస్తుంది. సో ఐ విల్ ట్రై మై బెస్ట్. ఎస్ చెప్పు ఎలా చేసింది. ఇంతకు మేము మొన్న ఒక రీల్ చేసాము. అది ఏంటంటే రాబిన్ హుడ్ మూవీ రిలీజ్ అవుతుంది కదా, అది ఒక రీల్ ప్రమోషన్ వీడియో చేస్తే మాన్సు యాక్ట్ చేసింది. ద వండర్ఫుల్ యాక్టర్. నేనే డామినేట్ అయిపోయాను, నాకే తెలియలేదు. నేను నాకన్నా బాగా చేస్తుంది అనిపించింది. కింద కామెంట్స్ కూడా చాలా ఓకేరా ఈ సోదంతా చెప్పడానికి. ఆ సోది అంటే సో అంటే షబీనా ఎక్కడైతే ఫ్లోర్ అడుస్తుంటుందో అప్పుడు వంశపారంపర్యంగా వచ్చింది కంటెంట్ దానికి నచ్చదు అనమాట. వెంటనే కట్ చేసి నేను ఫ్రస్ట్రేషన్ ఇట్లా జోకులు వేస్తున్నారు ఇదని చెప్పేసి నమ్మేసి ఒక డైలాగ్ ఉంటుంది. పళ్ళు మొత్తం బయట ఉన్నాయి. ఒకసారి చెప్పురా. చూసారు గైస్, మొక్కలు చూపించుకోలేకపోతుంది. తప్పేవాడు చేయమన్నాడు. మళ్ళీ ఇంకెప్పుడు వీడియో చేయదు. చెప్పాలి గైస్. బై టాటా.
గైస్ చేయక పవిత్ర చికెన్ చేసింది ఎలా ఉంటుందో ఏంటో. మొన్న కదా దున్నపోతులా తిన్నావు, అడ్డగడ్డ పండుగ తిన్నావు కదా. ఈ రోజు మాతో పాటు మాన్సా కూడా చికెన్ గైస్ ఇట్లా ఓవర్లాప్ చేస్తూ ఉంటుంది. మాన్సా కూడా చికెన్ తినబోతుంది. మాన్సా ట్రై చేయి చికెన్. మా నాన్నగారు వీడియో చూసారు. నాన్నగారు మాన్సా చికెన్ తింటుంది. నాన్నారండి నాన్నారండి మాన్సా చికెన్ మొత్తం. మాన్సా ఇదిగో వెజ్. ఇది వీడియో కోసమేగా వెజ్. ఆలు కర్రీ ఇది వీడియో కోసం. ఆలు కర్రీ ఇళ్ళ కర్రీ కాదు, మా కర్రీ. పవిత్ర వాళ్ళ ఆంటీ కూడా వచ్చారు. సారీ, పవిత్ర వాళ్ళ మమ్మీ కూడా వచ్చారు. సారీ. హాయ్ వాళ్ళ ఆంటీ. హాయ్ మా. బాయ్ 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 బాయ్. చూసారా బిస్మిల్లా అంట. అది అలా అది స్వీట్ బిస్మిల్లా బాత్ ఉందా? అది బిస్మిల్లా బాత్. ఇలాంటి పనులకి వండడం రాదు, తినడం రాదు. చూద్దాం కదా కట్టడంలో. నాకు కొట్టించాలనే ఫిక్స్ అయ్యావు నువ్వు. పూసిన నీళ్ళు నీళ్ళు పట్టా తెలుసా దడేలు. అది ఎందుకో నేను పెడతాను. ఇప్పుడు కడగాల. హలో పక్కన ఇప్పుడు పెట్టరా? పెట్టు 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 అందరూ పెట్టు. మా హాస్టల్ వార్డెన్ గైస్. వీడియో చూస్తే అర్థమైంది ఎవరు వాడాను. చూసావా బొక్కలన్నీ వేసుకుంటుంది గైస్. ఇండైరెక్ట్ గా నువ్వు బొక్క అని చెప్తున్నావు. ఈ వీడియోలో ఇది బొక్క. ఆ పిల్ల కోసమే నేను ఇది చేశాను. ఆలు చికెన్ కష్టపడి ఉన్నాంట్రా. ఊరుకో ఊరుకో. అండి మా అమ్మ నన్ను షాక్ నువ్వు ఇంటి రూమ్ లో తీసుకెళ్ళి పెట్టతో కొడుతుంది. అది కన్ఫర్మ్ నీకుంది. అన్నం పడేస్తావా నువ్వు? అండి సారీ 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 అండి. వీడియో నిజంగా పడేసాను. నాకు భయం వేసింది. నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఇది ఎక్కడ నుంచి తీసావు? మ్యాజిక్ చేసావా? ఎక్కడ నుంచి తీసావు? పాకెట్ లో కష్టపడి 3 hours కుక్ చేశాను గైస్. 1 second లో మొత్తం పడేసిన కింద. నేను అట్లా చేసింది పిల్ల. భయపడతాం కదా మనం మంచి ముందే చెప్తే ప్రాంక్ ఇద్దా. అది కూడా కరెక్ట్ కదా సార్. ఇంత జరిగిద్దని అనుకోలేదు గైస్. అసలు ప్లేట్ పడేద్దని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అంటే భయపడిద్ది అనుకున్నాను, కొట్టిద్ది అనుకున్నాను, కానీ డైరెక్ట్ ప్లేట్ ఇలా విసిరేసింది. ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ రైస్ బాడీ వణుకుతుంది అట్లా. బాడీలో ఏదో షివరింగ్ వస్తుంది. ఇది భయపడ్డామేమో కానీ ఇది నన్ను తర్వాత ఎక్కడ కొట్టిద్దో ఏం చేసిద్దో అని చెప్పి నాకు వణుకు వస్తుంది. చాలా అంటే చాలా భయం వేసింది. బట్ ఫైనల్లీ నా ప్రాంక్ అయితే సక్సెస్ అయింది. దెబ్బకి మానస అయితే ఇక్కడ కూర్చున్నది నాకు వెళ్ళిపోయింది. పల్లిలో ఎగిరి అక్కడికి వెళ్ళి కూర్చుంది. మానస, how you feel? Don't talk to me. మాట్లాడవా? నెక్స్ట్ మంత్ నుంచి రెడీ కట్టలేవా? సారీ సారీ. ఆ బల్లి నువ్వు ప్లేట్ లో పెట్టుకో. ఇప్పుడు ఈ ఐడియా నీకెందుకు వచ్చిందిరా? పెట్టుకుని తినాలా? చిచ్చి. అసలు బల్లి ఎక్కడ నీకు? అదే నిన్న అసోసియేట్ నవీన్ తీసుకొచ్చాడు. రూమ్ లో తీసుకొచ్చి నాకు ఇచ్చాడు. ఫస్ట్ భయపడ్డా. వావ్ గైస్ మొత్తం బ్యాటరీస్ చూడండి. ఫస్ట్ నేను భయపడ్డా. రసజ్ఞ ఎలా భయపడి బయటికి వెళ్తుంది తెలుసా? అందరు వచ్చేసారు షూటింగ్ లో. అందరూ వచ్చేసి అసలు అబ్బాయి వణుకు ఇప్పుడు నా పేరు చెప్తే నన్ను వేసుకుంటారని చెప్పి నేను ఆలోచించా. ఏమైందంటే సార్ ప్రాంక్ చేయడానికి బల్లి తీసుకొచ్చా, అది చూసి భయపడించారని చెప్పా. నవీన్ పేరు చెప్పుకుంటే కనుక ఇంకా మర్చిపోయి ఇప్పుడు చెప్పేస్తున్నా. నవీన్ పేరు అందరూ చూస్తారు కదా. వీడియో మా డైరెక్టర్ కూడా చూస్తారు. ఎవరు చూడండి వీడియో కదా. చాలా బానే. మేబీ నేను ప్లేట్ పడేది చూసి ప్లేట్ రావట్లేదే. చూస్తారు. సో అదిదా మ్యాటర్.
కానీ నైస్ ప్రాంక్. నిజంగా నేను చాలా భయపడ్డా. నిజంగా అసలు అంత ఈజీగా భయపడను. నన్ను భయపడిన ఆడది ఒకటి షబీనా. చూద్దాం. అవి బాకీ హై. పిక్చర్ అవి బాకీ హై మేరే దోస్త్. ముందుంది ముసలి పండుగ. ఏ హిక్కుంటావో ఇక్కో అన్నాను. సో నా మీద గట్టిగానే ప్రాంక్ చేసింది కాబట్టి ప్రాంక్ 2 కమింగ్ సూన్ ఆన్ మై పాగల్ పవిత్ర యూట్యూబ్ ఛానల్. 1 మిలియన్ కొడతాం. నా వీడియో కంటే మనం 1 మిలియన్ కొడతాం. నన్ను ఇప్పుడు దాకా ఎవరు భయపెట్టలేదు తెలుసా, ఎవ్వరు. ఛాన్సే లేదు. సరే చూద్దాం. చూద్దామా? చూద్దాం. బోలో మీడియాదే అబ్బా అబ్బా ఇప్పుడే వీడియో అలా కాదు. అమ్మాయి ప్లేట్ చేసింది. ఎందుకు చేస్తుందని అర్థం కాలేదు. బలేజనం తెలియలేదా? తెలియలేదు. ఓకే. మాంసం మీద వేసినప్పుడు చూడలేదు కానీ నేను చూడలేదా? మామూలుగా ఫోన్ చేస్తున్నాను నేను. షబీనా ఆపిల్ మీద వేసినప్పుడు షబీనా ఏంటి ప్లేట్లో పడింది చూడలేదు. ఎప్పుడు చూసాను? లాస్ట్ లో చూసారు. వాస్తవం చూసాను. లాస్ట్ లో భయం చాచి కడితే హెత్తువే. ఆంటీ హిందీ మామూలుగా ఉండదు తెలుసా పవిత్ర, అసలు సిగ్గులేదు నీకు. బస్ బస్ ఛీ, హిందీ రాదు నీకు. ఆంటీ చూడు అవును రాదు. అంత మాట్లాడు. వీడియో రిలీజ్ అయ్యి మీకు బాగా ఫేమస్ అయిపోతారంటే ఈ వీడియో రిలీజ్ అయ్యాక మీరు బాగా ఫేమస్ అవుతారండి. హలో మామూలుగా ఉండదు వీడియో. మా అమ్మ ఆల్రెడీ సెలబ్రిటీ, నువ్వే కాదు. మా మొన్న మాంసం కూడా లడ్డు అడిగింది ఆంటీ. చూసినట్టు చూసి లడ్డు కావాలా? లడ్డు చేసి అడిగాను అమ్మాయి. లడ్డు అని కర్రీ చూస్తున్నావు. కర్రీ పంది ముఖం దానా ప్రాంక్ చేస్తావు మంచిగా అన్నమంత కిందోడేటట్టు. నేను ఇక్కడ కూర్చోను అసలు. నేను పోతాను నాకు ఇది వద్దు. ఇందాక నుంచి కూర్చున్నా కానీ కొడతాను. మరీ వైలెంట్ గా ఉందని సెన్సార్ ఆపేస్తారేమో మీ వీడియోలో. డ్రెస్ ఉతికి అర్థమైందా నాకు? బిగ్ బాస్ ఎందుకు చూస్తారు? కొట్టుకుంటారు తిట్టుకుంటారు కాబట్టి బిగ్ బాస్ చూస్తారు. సో ఇప్పుడు బిగ్ బాస్ అనుకుని చేస్తుంది. ఎవరు చూడరు చెప్తారా? నాకు ఒక టైం బిగ్ బాస్ వెళ్తే ఎలా ఉంటుందని మీ ఇద్దరు రియాక్షన్ చేసుకుంటున్నట్టున్నారు. బిగ్ బాస్ వెళ్తే ఎలా ఉంటుంది? ఇదేనా ట్రైనింగ్? నా దగ్గర ట్రైనింగ్ తీసుకున్నావు మనసా? లేదు మీ ఇద్దరి దగ్గర. ఫస్ట్ దీని దగ్గరే కదా, గురువు కదా ఇది. 3 ఏళ్ల ముందు పరిచయం అయింది ఇంకా ఇష్టం ఇప్పటి వరకు. ఇది లంగా. నువ్వు లంగానే. అంత మాట ఇది అస్సలు ఉండదు తెలుసు. నీకు ఉంటుంది. నీకు దారిమిట్టాయి. ముందే భయపెడుతున్నావు ఎందుకు? నీకుందే. आंटी कौन सा अच्छा है बोलो? चिकन करी अच्छा है, मुर्गा करी अच्छा है? దుమ్ము చేసింది నేనే రారే. నువ్వు చేసావు కానీ నీకేంటి స్పెషల్ చికెన్ కర్రీ బాగా చేస్తావని. మొన్న బాగా చేస్తారు కదా అందరూ చూసుకుంటారు. అది మొన్న అందరూ తెలియదు కదా షబీనా బుగ్గులో ఆ చొట్ట ఎట్లా వచ్చిందని. ఒక రోజు ఫేస్ బాగాలేదని చెప్పేసి ఇక్కడ ఒక సీల పెట్టుకుని దాని మీద ఎట్టు కొట్టుకుంది. అప్పటి నుంచి బొక్కు పడింది. గైస్ పవిత్ర ముక్కు లోపలికి ఎందుకు వెళ్ళిందో తెలుసా నీకు? ముక్కు బయట ఇక్కడే ముక్కు లోపలికి ఎలా వెళ్ళిందో తెలుసా? బాగుండింది ముక్కు పాపం. ఏదో తేడా అని చెప్పి సుత్తి తీసుకొని ఇట్లా అనుకుంది 2 times. అది లోపలికి వెళ్ళిపోయింది. పోయింది రాలే. ఇంకొంచెం అదే వేస్ట్ అయిపోద్దురా. ఏంటి తినుద్దా? ఊతుపదంరా. నీ ఊత పదం ఇక్కడ వాడకూడదు. నీకు నచ్చిన చోటు వాడు, ఇక్కడ కాదు. మీకు ఎక్కడ అవుతుంది చెప్పండి. ఏంట్రీ ఇలా అయిపోతుంది? ఏదో అంది గ్యాప్ లో. నీకు అయినట్టు మా అందరికి అవుతుందా? ఓకే ఓకే గుర్తుపెట్టుకుంటా. సిగ్గుపడుతుంది మా మమ్మీ. ఏం కాదు. నీకు తెలుసా రెడీ అవుతుంది. త్వరగా తినేసి ఏమన్నా భోంచేసి అని చెప్పింది. అబ్బాయికి చెప్పాడు. నువ్వు నాకు పోలే ఓహో వీళ్ళు ప్లాన్ చేసి నీకు ముందు తెలుసా? ఇసుకపో నేమాలున్నా నేను ఇలా చేస్తానని తెలియదు కదా. తెలీదు కానీ వినేసావు మాట్లాడతాను. వినేసి నువ్వు కూడా వీళ్ళకి ఎవరో కలిసిపోయావు. తెలియదు కదా ఇలా చేస్తాను. అందుకే అది కూర్చున్నాను నా పక్కన మీటర్. అబ్బాయి కదా ఇలా కూర్చోమని చెప్పాను. అమ్మాయికి చెప్పింది ఇలా కూర్చోమని. ఆంటీకి తెలుసు నేను ప్రాంక్ చేస్తున్నట్టు. అయినా కూడా ఆంటీ నా సైడ్ ఉంది చూసావా? అది మామూలుగా ఉండదు షబీనా అంటే. ఆంటీ గ్యాస్ బోల్తేగా అది చెప్తా ఉన్నారు. మర్చిపోయాను. ఇవన్నీ గలీజ్ కనిపిస్తాయి అని అంది. తర్వాత
మూత పెట్టేస్తుంటే బాగుంది. ముందే చెప్పాల్సిందన్న, ఇంకా బాగా యాక్ట్ చేసేవాళ్ళు. గైస్ నా బ్యూటిఫుల్ యాక్టింగ్ ఎక్కడి నుంచి వచ్చింది అంటున్నారు కదా, మా మామ్ నుంచి. సో మా మామకు కూడా తెలియదు మామ యాక్ట్ చేస్తుందని. మా డాడీ దగ్గర చాలా బాగా యాక్ట్ చేస్తుంది. మా నాన్న పుట్ట ముందు మమ్మీ యాక్ట్ చేసేది. అంటే చిన్నప్పుడు వాళ్ళిద్దరు సరసాలు నాకు ముందు చెప్పి కూడా యాక్ట్ చేయదు, ఎందుకంటే దానికి రాదు. చాలా చేస్తున్నావు తెలుసా. నేను తిని ఇంకా అది తిన్నట్టు తిని 2 గిన్నెలు బయట వెళ్తున్నా. బాయ్. మర్యాదకు అన్ని తుడిచి క్లీన్ చేసి వెళ్ళు. అంత సినిమా లేదు. ఎందుకు లేదు సినిమా? నేను చేయను. నా పనా ఏంటి? నువ్వే చేయాలి మొత్తం. నేను చేస్తా. నువ్వే పడేసింది ప్లేట్. ఎవరు పెట్టాడు ప్లేట్లు? ఎవరు పెట్టమన్నాడు నిన్ను? నా ఇష్టం. దొరికిందలా పెట్టేస్తాను. పెట్టేస్తా వీడియో అయిపోయింది. పెట్టేస్తా. నువ్వు ప్లేట్ పడేసింది మొత్తం క్లీన్ చేయి, అర్థమైందా? చేసేపోయి పడేసింది నువ్వే కదా. చేస్తా. ఓకే బారులో ఓసి లైఫ్ కు షేకే వచ్చింది, షేక్ షాకే ఇచ్చింది. అలవాటేగా రోజు. గాయస్ మా ఇంట్లో అయిన తర్వాత 2 ఇళ్ళకి వెళ్తుంది. ఇద్దరిలో ఎవరు వెళ్తారో అర్థమవుతుంది. తీస్తా పని, నువ్వు వెళ్ళు. ఎందుకు కూర్చున్నావు వార్డెన్ లాగా? పడేయడం తప్ప తీయడం కాదు కదా. అదే నువ్వు వస్తాను నేను వద్దు సినిమాలో జాగ్రత్త అని పడేస్తాను. హలో మాపు తీసుకురా వెళ్ళి. అంత సినిమా లేదు. ఏంటి సినిమా లేదు? థియేటర్లో ఎన్ని సినిమాలు ఆడుతున్నావా? గైస్ ఫ్యామిలీ స్టార్ బాగా పనిచేస్తుంది ఈ మధ్య. కొత్త కొత్త పంచులన్నీ క్రియేట్ చేసి స్పాంటనిటీగా వేస్తుంది అనమాట. యా బికాస్ ఆఫ్ మై మామ్. మా మమ్మీ నాకు రోజు ఫోన్ చేసి అన్ని చెప్తూ ఉంటారు, ఏ పంచ్ చేయాలి ఏంటి, సుధీర్ మీద ఎలాంటి పంచ్ చేయాలి ఏంటి అని చెప్పేసి మా మమ్మీ చెప్తుంది. ఎక్కువ ఇల్లు ఉండే సరే మా ఇల్లు లైట్ తీసుకున్నాను. నోట్లో పెట్టేస్తా. ఆంటీ నా సైడ్ రా కాదు, నెల్లూరు సైడ్. సో గైస్ వీడియో అయితే చూసారు కదా, చాలా అంటే చాలా బాగా వచ్చింది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు పవిత్ర ప్లేట్ అలా పడేసిద్ది అని చెప్పి. ఎక్కడ నన్ను కొట్టేస్తుందో ఏంటో అని అనుకున్నాను. అమ్మయ్య. కానీ ఆంటీ దగ్గర నుంచి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆంటీకి ఒక క్షణం ఏం అర్థం కాలేదు ఏం జరుగుతుంది ఏంటి, ప్లేట్ ఎందుకు పడేసింది అని చెప్పి. బట్ చాలా బాగా వచ్చింది వీడియో అయితే. కానీ ఒకటే అన్నం పడేసింది, అది ఎక్స్పెక్ట్ చేయలేదు. సారీ ఫర్ దాట్. అందరూ కామెంట్లో తిట్టుకుంటారేమో, తిట్టుకోకండి. అండ్ మీకు కూడా చెప్తున్నా, ఇలాంటి ప్రాంక్స్ చేసేటప్పుడు అన్నం దగ్గర జాగ్రత్త. చాలామంది రైస్ పడేస్తారు. మనం ఎంత కష్టపడేది కూడా ఆ 4 మెతుకులు తినడానికి, అవి పడేస్తే మనకి వాల్యూ ఉండదు. సో దానికోసం సారీ చెప్తున్నాను. అది వేస్ట్ అవ్వకుండా నేను చూసుకుంటున్నాను. ఇంకా పవిత్ర నెక్స్ట్ వీడియో అని చెప్పి ఛాలెంజ్ చేసింది. నెక్స్ట్ నా మీద ఎలాంటి ప్రాంక్ చేసిద్దో ఏంటో అని భయంగా ఉంది. దానికి అంత సీన్ లేదు, చూద్దాం. దేఖ్లింగే బాద్మే. అది బ్యా. సో రబ్బర్ బాగా పనిచేసింది కదా, నైస్. సో దీని కాలు కూడా ఇరిగిపోయింది. యా అదా మ్యాటర్ గైస్. బాయ్. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కామెంట్స్లలో అస్సలు తిట్టుకోకండి. బాయ్.